నాగేశ్వరరావు సారు క్లాసు 9 గంటల క్లాసు. ప్రజ్ఞామాపని పితామహుడు బినే. ప్రజ్ఞామాపని ఉద్యమ మూల పురుషుడు ఆల్ఫ్రెడ్ బినే. మానసిక వయస్సు అను భావనను ప్రవేశపెట్టింది ఆల్ఫ్రెడ్ బినే. 1905 బినే సైమన్ ప్రజ్ఞామాపని. ఈ బినే సైమన్ ప్రజ్ఞామాపనిని ఆల్ఫ్రెడ్ బినే 30 అంశాలతో 3 నుండి 13 సంవత్సరాల వరకు ప్రవేశపెట్టాడు. 1905 మొట్టమొదటి బినే సైమన్ ప్రజ్ఞామాపని ఆల్ఫ్రెడ్ బినే కనిపెట్టాడు. 30 అంశాలతో కూడింది ఈ బినే సైమన్ ప్రజ్ఞామాపని. 3 నుండి 13 సంవత్సరాలు. 1908 బినే సైమన్ ప్రజ్ఞామాపని ఆల్ఫ్రెడ్ బినే ప్రవేశపెట్టాడు. 59 అంశాలతో 3 నుండి 13 సంవత్సరాలు. 1911 బినే సైమన్ ప్రజ్ఞామాపని ఆల్ఫ్రెడ్ బినే 54 అంశాలతో ప్రవేశపెట్టాడు. 3 నుండి 13 సంవత్సరాలు. 1916 స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని. ఈయన వేరే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన బినే ప్రజ్ఞామాపని లూయిస్ టెర్మన్ అనేటువంటి ఆయన ప్రవేశపెట్టాడు. 1916 స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన బినే ప్రజ్ఞామాపని. సైమన్ ఉంటేనేమో సైమన్ ఉంటేనేమో ఆల్ఫ్రెడ్ బినే. స్టాన్ఫర్డ్ ఉంటేనేమో లూయిస్ టెర్మన్. 90 అంశాలతో కూడిన 3 నుండి 14 సంవత్సరాల వరకు ప్రవేశపెట్టాడు. 1937 ఎల్ఫామ్ ఎంఫామ్ అనే ప్రజ్ఞామాపన్ని ప్రవేశపెట్టాడు. లూయిస్ టెర్మన్. 129 అంశాలతో 2 నుండి 14 సంవత్సరాల వయస్సు పిల్లలకి ప్రవేశపెట్టాడు. ఎల్ఫామ్ ఎంఫామ్ 129 అంశాలతో ప్రవేశపెట్టాడు. 1973 టెర్మన్ మొర్రిల్ ప్రజ్ఞామాపని. ఇది కూడా లూయిస్ టెర్మనే ప్రవేశపెట్టాడు. 1973 టెర్మన్ మొర్రిల్ ప్రజ్ఞామాపని లూయిస్ టెర్మన్ 2 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రవేశపెట్టాడు. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ. ప్రజ్ఞాలబ్ధి అను భావనను ప్రవేశపెట్టింది విలియం స్టెర్న్. ప్రజ్ఞాలబ్ధి అను భావనను ప్రవేశపెట్టింది విలియం స్టెర్న్. మానసిక వయస్సుకు శారీర వయస్సుకు నిష్పత్తి ప్రజ్ఞాలబ్ధి అంటారు. ప్రజ్ఞాలబ్ధి అను భావనను ప్రవేశపెట్టింది విలియం స్టెర్న్. మానసిక వయస్సుకు శారీరక వయస్సుకు నిష్పత్తి ప్రజ్ఞాలబ్ధి అంటారు. ఐక్యూ. MA/CA × 100. MA/CA × 100 మానసిక వయస్సు బై శారీరక వయస్సు × 100. ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా సమాజంలోని వ్యక్తులను టెర్మన్ మొర్రిల్ ఈ క్రింది విధంగా విభజించారు. టెర్మన్ మొర్రిల్ పట్టిక. 70 కంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉంటే వారిని మానసిక వైకల్యం కలిగిన వారుగా చెప్పవచ్చు. 70 కంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉంటే వారిని మానసిక వైకల్యం కలిగిన వారుగా చెప్పవచ్చు. బుద్ధిమాంద్యులు. వ్యక్తుల రకాలు ఉన్నారు. ప్రజ్ఞాలబ్ధి వ్యక్తుల రకాలు. 20 కంటే తక్కువ ఉంటే మూఢులు, సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులుగా పిలువబడతారు. 20 కంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉంటే మూఢులు, సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులుగా పిలువబడతారు. 20 నుండి 50 వరకు ప్రజ్ఞ ఉంటే బుద్ధిహీనులు, శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు. వీరిని TMR అంటారు. మిత బుద్ధిమాంద్యులు అంటారు. 20 నుండి 50 వరకు ఉంటే బుద్ధిహీనులు, శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు. TMR. వేటిని TMR అంటారు. వేటి యొక్క ప్రజ్ఞాలబ్ధిని TMR అంటారు. 20 నుండి 50 వరకు ప్రజ్ఞాలబ్ధి ఉంటే వాటిని TMR అంటారు. శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు, బుద్ధిహీనులు అంటారు. 50 నుండి 70 వరకు ఉంటే అల్పబుద్ధులు అంటారు. ఈ అల్పబుద్ధి కలవారు ప్రాథమిక విద్య వరకు అతి కష్టం మీద నెట్టుకొని వస్తారు. అభ్యసన స్థాయి బుద్ధిమాంద్యులు అంటారు.
ఎల్ఎంఆర్ అభ్యసన స్థాయి బుద్ధిమాంద్యుల యొక్క ప్రజ్ఞాలబ్ధి 50 నుండి 70. అల్పబుద్ధులు అంటారు. వీరు అల్పబుద్ధులు ప్రాథమిక విద్య వరకు ఏదో ఒక విధంగా కష్టపడి రాణించగలుగుతారు. 50 నుండి 70 అల్పబుద్ధులు ప్రాథమిక విద్య వరకు రాణించగలుగుతారు. వీరిని ఎల్ఎంఆర్ అంటారు. అభ్యసన స్థాయి బుద్ధిమాంద్యులుగా పిలువబడతారు. 70 నుండి 90 వరకు ప్రజ్ఞాలబ్ధి ఉంటే తెలివి తక్కువ వారు. వీరిని నిదాన అభ్యాసకులుగా పిలువబడతారు. బోర్డర్ లైన్ అంటారు. 70 నుండి 90 వరకు ఉంటే తెలివి తక్కువ వారుగా పరిగణించబడతారు. నిదాన అభ్యాసకులుగా పరిగణించబడతారు. బోర్డర్ లైన్. 90 నుండి 110 వరకు ఉంటే సగటు ప్రజ్ఞ అంటారు. 90 నుండి 110 వరకు ప్రజ్ఞాలబ్ధి ఉంటే సగటు ప్రజ్ఞావంతులు అంటారు. 48% సగటు జనాభాలో 48% ఉంటారు. 110 నుండి 130 వరకు ఉంటే అధిక లేక ఉన్నత ప్రజ్ఞావంతులు అంటారు. 110 నుండి 130 వరకు ఉంటే అధిక లేక ఉన్నత ప్రజ్ఞావంతులు అంటారు. 130 నుండి 150 వరకు ఉంటే అత్యధిక మరియు అత్యున్నత ప్రజ్ఞావంతులుగా పిలువబడతారు. 130 నుండి 150 వరకు ఉంటే అత్యధిక మరియు అత్యున్నత ప్రజ్ఞావంతులుగా పిలువబడతారు. 150 కంటే ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉంటే ప్రతిభావంతులుగా పిలువబడతారు. 150 కంటే ఎక్కువ ఉంటే వారిని ప్రతిభావంతులుగా పిలువబడతారు. 110 నుండి 130 వరకు ఉంటే అధిక లేక ఉన్నత ప్రజ్ఞావంతులుగా పిలువబడతారు. 130 నుండి 150 వరకు ఉంటే అత్యధిక లేక అత్యున్నత ప్రజ్ఞావంతులుగా పిలువబడతారు. 150 కంటే ఎక్కువ ప్రతిభావంతులుగా పిలువబడతారు. ప్రజ్ఞా పరీక్షలు వేటిని మాపనం చేస్తాయి? మానసిక సామర్థ్యాన్ని మాపనం చేస్తాయి. థార్ండైక్ ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించారు. థార్ండైక్ ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించారు. అమూర్త ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. థార్ండైక్ ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించారు. అమూర్త ప్రజ్ఞలో వేటిని చూస్తాము అంటే అక్షరాలు, పదాలు, అంకెలు, సంఖ్యలు, వాటి స్థాన విలువలు సమర్థవంతంగా ఉపయోగించగలిగిన అక్షరాస్యులు కలిగి ఉండే ప్రజ్ఞను అమూర్త ప్రజ్ఞ అంటారు. దీన్ని పేపర్ పెన్సిల్ పరీక్షల ద్వారా అంచనా వేస్తారు. ముందు మెదడులో ఉంటుంది అమూర్త ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ అంటే మనము అక్షరాస్యులుగా పరిగణిస్తారు. అక్షరాలు, పదాలు, అంకెలు, సంఖ్యలు, వాటి స్థాన విలువలు సమర్థవంతంగా ఉపయోగించగలిగిన అక్షరాస్యులు కలిగి ఉండే ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ. దీనిని పేపర్ పెన్సిల్ పరీక్షల ద్వారా అంచనా వేస్తారు. ముందు మెదడులో ఉంటుంది. థార్ండైక్ ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించారు. రెండవది యాంత్రిక ప్రజ్ఞ. యాంత్రిక ప్రజ్ఞ యంత్రాలు, పనిముట్లు సమర్థవంతంగా ఉపయోగించుకుని దీనిని నిష్పాదన పరీక్షల ద్వారా అంచనా వేయవచ్చు. మధ్య మెదడు కండర వ్యవస్థను సూచిస్తుంది. యాంత్రిక ప్రజ్ఞ మధ్య మెదడు కండర వ్యవస్థను సూచిస్తుంది. నిష్పాదన పరీక్షల ద్వారా అంచనా వేయవచ్చు. యాంత్రిక ప్రజ్ఞ. సాంఘిక ప్రజ్ఞ వ్యక్తి పరిసరాలలో ఉన్న వ్యక్తులను అనుగుణంగా జీవనాన్ని కొనసాగిస్తూ వ్యక్తులు తమ అవసరాలను తీర్చుకోవడానికి సాంఘిక ప్రజ్ఞను ఉపయోగిస్తారు. సాంఘిక ప్రజ్ఞ వ్యక్తి పరిసరాలలో ఉన్న వ్యక్తులను అనుగుణంగా జీవనాన్ని కొనసాగిస్తూ వ్యక్తులు తమ అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తారు. సాంఘిక ప్రజ్ఞను అంచనా వేయలేము. సాంఘిక ప్రజ్ఞను థార్ండైక్ సూచించిన 3 ప్రజ్ఞల్లో ఏ ప్రజ్ఞను అంచనా వేయలేము? సాంఘిక ప్రజ్ఞను అంచనా వేయలేము. సిఏవిడి పరీక్షను తయారు చేసింది థార్ండైక్. సిఏవిడి పరీక్షను తయారు చేసినది థార్ండైక్. సి అనగా కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్, వాక్య పూరణం అంటారు కదా. సి అనగా కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఏ అనగా అర్థమెటిక్. వి అనగా వొకాబులరీ. డి అనగా డైరెక్షన్స్. సి అనగా కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఏ అనగా అర్థమెటిక్.
వి అనగా వొకాబులరీ, డి అనగా డైరెక్షన్స్. సిఏవిడి అను పరీక్షను తయారు చేసింది థార్న్డైక్. గార్డినర్ ప్రకారం బహుళ ప్రజ్ఞ. గార్డినర్ ప్రకారం బహుళ ప్రజ్ఞ 8 రకాలుగా ఉంటును. గార్డినర్ ప్రకారం బహుళ ప్రజ్ఞ 8 రకాలుగా ఉంటును. ఈ గార్డినర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అను గ్రంథమును రచించాడు. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అను గ్రంథాన్ని రచించాడు. ప్రిన్స్ ఆఫ్ ఆస్ట్రియా అవార్డు వచ్చింది. ఈ గార్డినర్కి ఏ అవార్డు వచ్చింది? ప్రిన్స్ ఆఫ్ ఆస్ట్రియా అవార్డు వచ్చింది. ప్రజ్ఞ అనగా గార్డినర్ ప్రకారం సమస్య పరిష్కార మార్గము కనుక్కోవడం, సంస్కృతికి ఉపయోగపడే ఉత్పత్తులు తయారు చేసే సాధన. ప్రజ్ఞ అనగా గార్డినర్ ప్రకారం సమస్య పరిష్కార మార్గాన్ని కనుక్కోవడం, సంస్కృతికి ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేస్తుంది. ప్రజ్ఞ నేర్పరులు ఉదాహరణ. ప్రజ్ఞలు గార్డినర్ ప్రకారం 8 రకాల ప్రజ్ఞలు ఉంటాయి వ్యక్తిలో అని చెప్పాడు కదా. అలానే ప్రజ్ఞలు నేర్పరులు భాషా ప్రజ్ఞ మరియు లేక శాబ్దిక ప్రజ్ఞ. భాషా ప్రజ్ఞ లేక శాబ్దిక ప్రజ్ఞ ఈ భాషకు సంబంధించినది కాబట్టి పద నేర్పరులుగా ఉంటారు కవులు, రచయితలు. భాషా ప్రజ్ఞ లేక శాబ్దిక ప్రజ్ఞ పద నేర్పరులుగా ఉంటారు కవులు, రచయితలు. గణిత తార్కిక ప్రజ్ఞ. ఈ గణిత తార్కిక ప్రజ్ఞ సంఖ్యా నేర్పరులు. గణితం అంటేనే సంఖ్యలు, అంకెలు కాబట్టి సంఖ్యా నేర్పరులు. గణిత శాస్త్రవేత్తలు ఉదాహరణ గణిత శాస్త్రవేత్తలు. ప్రాదేశిక ప్రజ్ఞ మూడవది. చిత్ర నేర్పరులు, చిత్రకారులు. ప్రాదేశిక ప్రజ్ఞ లేక దృశ్య ప్రజ్ఞ అంటే చిత్ర నేర్పరులు, చిత్రకారులు. ప్రాదేశిక ప్రజ్ఞ చిత్ర నేర్పరులు, చిత్రకారులు. శరీర గతి సంవేదన. ఈ శరీర గతి సంవేదన అనేటువంటి ప్రజ్ఞ శరీర నేర్పరులుగా ఉంటారు. ఉదాహరణ నృత్యకారులు. సంగీత ప్రజ్ఞ సంగీత నేర్పరులుగా ఉంటారు సంగీత విద్వాంసులు అంటే బాలసుబ్రహ్మణ్యం. వ్యక్తంతర ప్రజ్ఞ సాంఘిక నేర్పరులు, రాజకీయ నాయకులు. వ్యక్తంతర ప్రజ్ఞ సాంఘిక నేర్పరులు, రాజకీయ నాయకులు. వ్యక్తంతర్గత ప్రజ్ఞ స్వీయ నేర్పరులు, యోగా, ధ్యానం. వ్యక్తంతర్గత ప్రజ్ఞ స్వీయ నేర్పరులు, యోగా, ధ్యానము. వ్యక్తంతర అంటే ఇద్దరు, వ్యక్తంతర్గత అంటే మనలో మనమే, స్వీయ నేర్పరులు, యోగా, ధ్యానం. సహజ సామర్థ్యము ప్రకృతి నేర్పరులుగా ఉంటారు వాతావరణ పరిశోధన అధికారులు. సహజ సామర్థ్యము ప్రకృతి నేర్పరులు, వాతావరణ పరిశోధన అధికారులు. ఉదాహరణ ప్రజ్ఞా సిద్ధాంతాలు. ఏకకారక సిద్ధాంతం ఆల్ఫ్రెడ్ బినే. ఒక వ్యక్తి ఒక రంగంలో ప్రతిభను కనబరిస్తే అదే రకమైన ప్రతిభను అన్ని రంగాల్లో కనబరుస్తాడు. ఒక విద్యార్థి గణితంలో అత్యధిక నిష్పాదనను గణిస్తే అదే నిష్పాదన అన్ని సబ్జెక్టులలో గణిస్తాడు. శ్రీనివాసన్ రామానుజన్ గణితంలో మాత్రమే అత్యధిక ప్రతిభను కనబరిచారు. మిగతా సబ్జెక్టులలో అంత ప్రగతిని సాధించలేదు. ఒక వ్యక్తి ఒక రంగంలో ప్రతిభను చూపిస్తే అదే రకమైన ప్రతిభను అన్ని రంగాల్లో కనబరుస్తాడు. ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్. ఏకకారక సిద్ధాంతం ఆల్ఫ్రెడ్ బినే. రెండవది ద్వికారక సిద్ధాంతం వ్యక్తి యొక్క ప్రజ్ఞలో 2 రకాల కారకాలు ఉండును. ద్వికారక సిద్ధాంతం వ్యక్తి యొక్క ప్రజ్ఞలో 2 రకాల కారకాలు ఉండును. జీ కారకము, ఎస్ కారకము. ఈ జీ కారకము సాధారణ ప్రజ్ఞ. ద్వికారకము అంటే జీ కారకము, ఎస్ కారకము.
సాధారణ ప్రజ్ఞ ఎస్ కారకంలో నిర్దిష్ట ప్రజ్ఞ ఉంటుంది. కారక విశ్లేషణ అను పుస్తకమును రాశాడు. ఇది ఏదో ఒక సామర్థ్యానికి పరిమితం అవుతుంది. జీ కారకము కారక విశ్లేషణ అను పుస్తకాన్ని రాశారు. మిగతా అన్ని సామర్థ్యాల్లో సాధారణ ప్రజ్ఞ కామన్గా ఉంటుంది. వ్యక్తిలో స్థిరంగా ఉంటుంది. జీ కారకము అనువంశికత దీనిని నిర్ణయిస్తుంది. వ్యక్తిలో స్థిరంగా ఉండే కారకము ఏది? జీ కారకము. అనువంశికత దీనిని నిర్ణయించేది ఏది? జీ కారకము. వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి మారుతూ ఉండేది ఎస్ కారకము. నిర్దిష్ట ప్రజ్ఞ ఎస్ కారకము. జీ కారకము సాధారణ ప్రజ్ఞ. వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇది ఏదో ఒక సామర్థ్యానికి పరిమితము అవుతుంది. అనువంశికతపై ప్రభావం చూపదు. ఎస్ కారకము. శిక్షణ ఇస్తే మెరుగవుతుంది. ఎస్ కారకము శిక్షణ ఇస్తే మెరుగవుతుంది. నాగేశ్వరరావు సార్ ర్యాపిడ్ రివిజన్ 9 గంటల క్లాసు 9 గంటల సేపు చెప్పారు. బహుకారక సిద్ధాంతం తారండైక్. బహుకారక సిద్ధాంతము ఏకకారక సిద్ధాంతము ఆల్ఫ్రెడ్ బినే. ద్వికారక సిద్ధాంతము స్పియర్మన్. బహుకారక సిద్ధాంతం తారండైక్. ప్రజ్ఞలో అనేక కారకాలు ఉండును. ఈ కారకాలు అన్నీ కూడా వేరువేరుగా ఉండును. అన్ని సామర్థ్యాలు ఒకే స్థాయిలో ప్రదర్శించడు. బహుకారక సిద్ధాంతం ప్రజ్ఞలో అనేక కారకాలు ఉండును. ఈ కారకాలు అన్నీ కూడా వేరువేరుగా ఉండును. ప్రజ్ఞ. 4వది ప్రజ్ఞ సామూహిక కారకము. లూయిస్ థర్స్టన్. ప్రజ్ఞ సామూహిక కారకము 4వది లూయిస్ థర్స్టన్. ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అని కూడా ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అను పుస్తకాన్ని రాశాడు. బహుకారక విశ్లేషణ అను పుస్తకాన్ని రాశారు. ప్రజ్ఞ సామూహిక కారకము లూయిస్ థర్స్టన్. ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అను పుస్తకాన్ని రాశారు లూయిస్ థర్స్టన్. బహుకారక విశ్లేషణ అను పుస్తకాన్ని రాశారు. వ్యక్తి ప్రజ్ఞలో 7 కారకాలు ఉంటాయి. ప్రజ్ఞ సామూహిక కారకము లూయిస్ థర్స్టన్. వ్యక్తి ప్రజ్ఞలో 7 కారకాలు ఉంటాయి. శాబ్దిక సామర్థ్యము, సంఖ్యా సామర్థ్యము. శాబ్దిక సామర్థ్యము మొదటిది. 2వది సంఖ్యా సామర్థ్యము. 3వది ప్రాదేశిక సామర్థ్యము. 4వది ప్రత్యక్షాత్మక సామర్థ్యము. 5వది పదధరాలత సామర్థ్యము. 6వది స్మృతి సామర్థ్యము. 7వది వివేచన సామర్థ్యము. ఇవి సామూహిక కారక సిద్ధాంతంలో 7 కారకాలు ఉంటాయి అని లూయిస్ థర్స్టన్ చెప్పినటువంటి వారు. 3వది ప్రాదేశిక సామర్థ్యము. 4వది ప్రత్యక్షాత్మక సామర్థ్యము. 5వది పదధరాలత సామర్థ్యము. 6వది స్మృతి సామర్థ్యము. 7వది వివేచన సామర్థ్యము. వివేచన ఒకటి కంటే ఎక్కువ ఒక సమూహంగా పనిచేయును. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని గిల్ఫర్డ్ రూపొందించాడు. స్వరూపను గిల్లాడు. గిల్ఫర్డ్ అను సిద్ధాంతం ప్రతిపాదించాడు. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. ప్రజ్ఞ 3 విశేషకాలు ఉండును. గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో 3 విశేషకాలు ఉండును. మొదటిది విషయాలు, ప్రచాలకాలు. 3వది ఉత్పన్నాలు. మొదటిది విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు. విషయాలు. ఈ విషయాల్లో 5 కారకాలు ఉంటును. వేటి గురించి ఆలోచిస్తాడు. ఈ విషయాల్లో ఒక వ్యక్తి వేటి గురించి ఆలోచిస్తాడు. చిత్రాలు, చిహ్నాలు, ధ్వనులు, మాటలు, ప్రవర్తన. నాకు డిఎస్సి ఎగ్జామ్ బిట్టు వచ్చింది. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్. ఈ గిల్ఫర్డ్ 3 విశేషకాలను ప్రతిపాదించాడు. మొదటిది విషయాలు, ప్రచాలకాలు. 2వది ఉత్పన్నాలు. ఈ విషయాల్లో 5 అంశాలు ఉంటాయి. చిత్రాలు, చిహ్నాలు, ధ్వనులు, మాటలు, ప్రవర్తన. వేటి గురించి ఆలోచిస్తాడు విషయాల్లో.
అనే దాని గురించి తెలియజేస్తుంది. విషయం 5 ఉంటాయి. చిత్రాలు, చిహ్నాలు, ధ్వనులు, మాటలు, ప్రవర్తన. రెండవది ప్రచాలకాలు. ఈ ప్రచాలకాల్లో 5 ఉండును. ఎలా ఆలోచిస్తాడు, వేటి గురించి ఆలోచిస్తాడు అని చెప్పేది విషయాలు. ప్రచాలకాలు ఎలా ఆలోచిస్తాడు. మూల్యాంకనం, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, స్మృతి, సంజ్ఞానం. ప్రచాలకాలు 5 ఉండును. ఎలా ఆలోచిస్తాడో తెలియజేసేది ప్రచాలకాలు. మూల్యాంకనం, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, స్మృతి, సంజ్ఞానం. మూల్యాంకనం దేనికి సంబంధించింది? ప్రచాలకాలకి సంబంధించింది. సమైక్య ఆలోచన దేనికి సంబంధించింది? ప్రచాలకాలకి సంబంధించింది. విభిన్న ఆలోచన దేనికి సంబంధించింది? ప్రచాలకాలకి సంబంధించింది. స్మృతి దేనికి సంబంధించింది? ప్రచాలకాలకి సంబంధించింది. సంజ్ఞానం ఈ ప్రచాలకాల్లో ఉండేటువంటి అంశాలు ఎన్ని? 5. ఉత్పన్నాలు. ఈ ఉత్పన్నాలు 6 ఉండును. ఈ ఉత్పన్నాలు ప్రొడక్ట్స్ అంతిమంగా ఫలితం చూపును. ఉత్పన్నాలు 6 ఉండును. యూనిట్లు, వర్గాలు, సంబంధాలు, పద్ధతులు, రూపాంతరాలు, అంతర్భావాలు. ఉత్పన్నాలు ప్రొడక్ట్స్ అంతిమంగా ఫలితం ఉండును. ఈ ఉత్పన్నాల్లో 6 అంశాలు ఉండును. యూనిట్లు, వర్గాలు, సంబంధాలు, పద్ధతులు, రూపాంతరాలు, అంతర్భావాలు. 5 × 5 × 6 ఉత్పన్నాలు. 150 కారకాల ఫలితం గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం. 150 కారకాలు. మొదటిది విషయాలు, రెండవది ప్రచాలకాలు, మూడవది ఉత్పన్నాలు. తొలిసారి ధ్వనులు చేర్చలేదు కాబట్టి 120 కారకాలు ఉండును. 120, 150, 180. స్మృతి, ధారణ. 4 × 5 × 6 120. 120 కారకాలు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 150 కారకాల ఫలితము గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం. 5 × 5 × 6 150 కారకాల ఫలితం గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం. 5 విషయం ఫస్ట్ది, రెండవది ప్రచాలకాలు, ఆరవది ఉత్పన్నాలు. 150 కారకాల ఫలితం గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం. ఉద్వేగ ప్రజ్ఞ. ఈ ఉద్వేగ ప్రజ్ఞ గోల్మన్ చెప్పారు. ఈ ఉద్వేగ ప్రజ్ఞ గురించి వ్యక్తి యొక్క ఉద్వేగ వికాసంను, ఉద్వేగ నిర్వహణను తెలియజేస్తుంది. ఉద్వేగ ప్రజ్ఞ గురించి గోల్మన్ చెప్పారు, ప్రతిపాదించారు. ఐక్యూ అనేది మానసిక వికాసాన్ని తెలియజేస్తుంది. గోల్మన్ వ్యక్తి యొక్క ప్రతి విజయంలో కూడా ఐక్యూ కేవలం 20% మాత్రమే పోషిస్తుంది. కానీ ఉద్వేగ ప్రజ్ఞ ఈక్యూ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ 80% వరకు ఉంటుంది. గోల్మన్ వ్యక్తి యొక్క ప్రతి విజయంలో కూడా ఐక్యూ కేవలం 20% మాత్రమే పోషిస్తుంది. కానీ ఉద్వేగ ప్రజ్ఞ ఈక్యూ 80% ఉంటుంది. ఐక్యూ పాత్ర ఏమో 20% మాత్రమే. ఈక్యూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఉద్వేగ ప్రజ్ఞ 80% ఉంటుంది. ఐక్యూ 20:80 21 24 80. ఉద్వేగ ప్రజ్ఞ అనగా ఏ సందర్భాల్లో ఎలాంటి భావోద్వేగాలను ప్రదర్శించాలి, ఏ స్థాయిలో ప్రదర్శించాలి అని. ఉద్వేగ ప్రజ్ఞ అనగా ఏ సందర్భాల్లో ఎలాంటి భావోద్వేగాలను ప్రదర్శించాలి, ఏ స్థాయిలో ప్రదర్శించాలి అని భావోద్వేగాల ప్రకటన పట్ల అదుపును కలిగి ఉంటేనే ఉద్వేగ ప్రజ్ఞ అంటారు. ఈ గోల్మన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ ఐక్యూ పాత్రేమో 20% ఉంటే ఈక్యూ ఉద్వేగ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది 80% ఉంటుంది. ఉద్వేగ ప్రజ్ఞలో 3 నమూనాలు ఉంటాయి. మొదటిది సామర్థ్యాల నమూనా,
రెండవది లక్షణాంశ నమూనా, మూడవది మిశ్రమ నమూనా. సామర్థ్యాల నమూనా, రెండవది లక్షణాంశ నమూనా, మూడవది మిశ్రమ నమూనా. ఈ మిశ్రమ నమూనాను గోల్మన్ ప్రతిపాదించారు. మొదటిది సామర్థ్యాల నమూనా. ఈ సామర్థ్యాల నమూనా జాన్ పీటర్ సలోవే అను శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. సామర్థ్యాల నమూనా. వ్యక్తిలో 4 రకాల సామర్థ్యాలు గుర్తించబడతాయి. వ్యక్తిలో 4 రకాల సామర్థ్యాలు గుర్తించబడతాయి. సామర్థ్యాల నమూనా ఎవరు చెప్పారు? జాన్ పీటర్ సలోవే. ఎన్ని రకాల సామర్థ్యాలు? 4 రకాల సామర్థ్యాలు గుర్తించబడతాయి. మొదటిది ఉద్వేగాలను గ్రహించటం, రెండవది ఉద్వేగాలను ఉపయోగించటం, మూడవది ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, నాలుగవది ఉద్వేగాలను నిర్వహించటం. జాన్ పీటర్ సలోవే ఈ సామర్థ్యాల నమూనా చెప్పినటువంటి వ్యక్తి. సామర్థ్యాల నమూనా జాన్ పీటర్ సలోవే చెప్పారు. 4 ఉద్వేగాలు ఉంటాయి, 4 సామర్థ్యాలు ఉంటాయి. సామర్థ్య నమూనా మొదటిది. రెండవది లక్షణాంశ నమూనా. అంతర్గత మూర్తిమత్వ లక్షణాల మీద ఆధారపడుతుంది. వ్యక్తి యొక్క సమగ్ర మూర్తిమత్వ నిర్మాణంలో ఉద్వేగ ప్రజ్ఞ ప్రభావితం చేస్తుంది. లక్షణాంశ నమూనా దేని గురించి చెప్పింది? మూర్తిమత్వం. సమగ్ర మూర్తిమత్వ నిర్వహణలో ఉద్వేగ ప్రజ్ఞ ప్రభావం చూపును. లక్షణాంశ నమూనా సమగ్ర మూర్తిమత్వ నిర్మాణంలో ఉద్వేగ ప్రజ్ఞ ప్రభావం చూపును అని చెప్పినటువంటిది లక్షణాంశ నమూనా. మొదటిది సామర్థ్యాల నమూనా, రెండవది లక్షణాంశ నమూనా, మూడవది మిశ్రమ నమూనా. ఈ మిశ్రమ నమూనా గోల్మన్ అను శాస్త్రవేత్త రూపొందించారు. వ్యక్తి యొక్క ఉద్వేగ ప్రజ్ఞలో 5 విశేషకాలు ఉండును. వ్యక్తి యొక్క ఉద్వేగ ప్రజ్ఞలో 5 విశేషకాలు ఉండును. మిశ్రమ నమూనాలో ఎన్ని విశేషకాలు ఉండును? 5 విశేషకాలు ఉండును. మొత్తం 25 నైపుణ్యాలు ఉంటాయి. మిశ్రమ నమూనాలో 5 విశేషకాలు ఉంటాయి, 25 నైపుణ్యాలు ఉంటాయి. 5 విశేషకాలు, 25 నైపుణ్యాలు దేనిలో ఉంటాయి? మిశ్రమ నమూనాలో ఉండును. ఈ ఉద్వేగ ప్రజ్ఞలో మిశ్రమ నమూనా అనేది మూడవది. ఈ మిశ్రమ నమూనాలో 5 విశేషకాలు ఉండును. మొదటిది స్వీయ అవగాహన, స్వీయ ప్రేరణ, స్వీయ నియంత్రణ, సహానుభూతి, సాంఘిక సంబంధాలు. సహజ సామర్థ్యం. ఈ సహజ సామర్థ్యం వ్యక్తిలో స్వతసిద్ధంగా ఉండి శిక్షణ ద్వారా మెరుగవుతుంది. సహజ సామర్థ్యం అనునది వ్యక్తిలో స్వతసిద్ధంగా ఉండి శిక్షణ ద్వారా మెరుగయ్యేది సహజ సామర్థ్యం. ఏదో ఒక రంగంలో విశేషంగా రాణించడానికి తోడ్పడి ప్రత్యేక శిక్షణ ద్వారా ఈ సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. ఏదో ఒక రంగంలో విశేషంగా రాణించటానికి తోడ్పడి ప్రత్యేక లక్షణాల ద్వారా ఈ సామర్థ్యం వృద్ధి చెందుతుంది. సహజ సామర్థ్యం అనగానే మనకి బిట్టు వ్యక్తిలో స్వతః సిద్ధంగా ఉండి శిక్షణ ద్వారా మెరుగవుతుంది అనేది సహజ సామర్థ్యం. ఈ సామర్థ్యం అనగా ఒక పనిని పూర్తి చేయగలిగే శక్తిని కలిగి ఉంటుంది. యాంత్రిక సామర్థ్యం వస్తువులను, పనిముట్లను వినియోగించడం. సంఖ్యా సామర్థ్యం సంఖ్యలను కలిగి ఉండడం. సామర్థ్యం వర్తమానానికి సంబంధించినది అయితే సహజ సామర్థ్యం భవిష్యత్తుకు సంబంధించింది. సామర్థ్యం వర్తమానానికి సంబంధించినది అయితే సహజ సామర్థ్యం భవిష్యత్తుకు సంబంధించినది. సహజ సామర్థ్యాల అధ్యయన మూలపురుషుడు సిఎల్ హాల్. సహజ సామర్థ్యాల అధ్యయన మూలపురుషుడు సిఎల్ హాల్. నిర్దిష్ట సామర్థ్య పరీక్షలు, బహుళ సామర్థ్య పరీక్షలు. వ్యక్తిలో ఏదో ఒక సామర్థ్యం ఉంటేనేమో నిర్దిష్ట సామర్థ్య పరీక్షలు. బహుళ సామర్థ్య పరీక్షలు వ్యక్తిలో అనేక సామర్థ్యాలను మాపనం చేయవచ్చు. బహుళ సామర్థ్య పరీక్షలు వ్యక్తిలో అనేక సామర్థ్యాలను మాపనం చేయవచ్చు. వైఖరి మాపనులు. థర్స్టన్
తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి. లైకట్ సంకలన నిర్ధారణ మాపనులు. రేటింగ్ స్కేల్. లైకట్ సంకలన నిర్ధారణ మాపనులు. రేటింగ్ స్కేల్. గట్మన్ సంచిత మాపని. కుములేటివ్ స్కేల్. ప్రస్తుతం వాడుకలో లేదు. గట్మన్ది సంచిత మాపని. కుములేటివ్ స్కేల్ ప్రస్తుతం వాడుకలో లేదు. బొగార్డస్ సాంఘిక అంతరాల మాపని. వైఖరి మాపనులు. థర్స్టన్ తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి. లైకట్ సంకలన నిర్ధారణ మాపనులు. రేటింగ్ స్కేల్. గట్మన్ సంచిత మాపని ప్రస్తుతం వాడుకలో లేదు. కుములేటివ్ స్కేల్. బొగార్డస్ సాంఘిక అంతరాల మాపని. నాగేశ్వరరావు సార్ క్లాస్ ర్యాపిడ్ రివిజన్ 10 hours చెప్పారు ఈ క్లాసు. అందులో స్మృతి రకాలు. ఈ స్మృతి రకాలు సంవేదనా స్మృతి, స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి. స్మృతి రకాలు సంవేదనా స్మృతి, స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి. ధారణలో నిలిచి ఉన్న కాలం ఆధారంగా స్మృతులు. సంవేదనా స్మృతి, స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి. మన మెదడులో ధారణలో నిలిచి ఉన్న కాలం ఆధారంగా స్మృతులు. బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. ఇవి అనేవి అభ్యసనం చేసే విధానం ఆధారంగా స్మృతులు. బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. ఈ 4 అనేవి అభ్యసనం చేసే విధానం ఆధారంగా స్మృతులు. అభ్యసించే విధానం బట్టి స్మృతి రకాలు. బట్టి స్మృతి ఒక విషయాన్ని అర్థం చేసుకోలేనప్పటికీ, విషయం పట్ల అవగాహన లేకపోయినప్పటికీ వల్లెవేసి దానిని బట్టి పట్టి గుణించవచ్చు. ఎక్కాలు, గుడింతాలు. చిన్నపిల్లల్లో ఈ బట్టి స్మృతి అనేది ఎక్కువగా ఉంటుంది అభ్యసించే విధానాన్ని బట్టి. తార్కిక స్మృతి ఒక విషయాన్ని విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకొని అవగాహన పెంచుకుంటూ దానిని గుర్తుపెట్టుకుంటే తార్కిక స్మృతి అంటారు. తార్కిక స్మృతి ఒక విషయాన్ని విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకుని అవగాహన పెంచుకుంటూ దానిని గుర్తుపెట్టుకుంటే తార్కిక స్మృతి అంటారు. అత్యున్నత స్మృతిగా పేర్కొనవచ్చేది తార్కిక స్మృతి. అధిక ప్రజ్ఞావంతుల్లో ఎక్కువగా ఉండే స్మృతి తార్కిక స్మృతి. హేతుబద్ధమైన ఆలోచన కలిగింది తార్కిక స్మృతి. అత్యున్నత స్మృతిగా పేర్కొనబడేది తార్కిక స్మృతి. అధిక ప్రజ్ఞావంతుల్లో ఎక్కువగా ఉండేది తార్కిక స్మృతి. హేతుబద్ధమైన ఆలోచన కలిగి ఉండేది తార్కిక స్మృతి. ఒక విషయాన్ని విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకొని అవగాహన పెంచుకుంటూ గుర్తుపెట్టుకుంటే దానిని తార్కిక స్మృతి అంటారు. క్రియాత్మక స్మృతి. యత్నపూర్వక స్మృతి. క్రియాత్మక స్మృతి నేర్చుకునే అంశాన్ని పని అనుభవంతో కృత్యాధార పద్ధతిలో కానీ, ప్రయోగ పద్ధతిలో కానీ, అన్వేషణ పద్ధతిలో కానీ, నాటకీకరణ పద్ధతిలో కానీ, ప్రాజెక్టు పద్ధతిలో కానీ అభ్యసించే అంశాన్ని చేసి గుర్తుపెట్టుకున్నట్లయితే, క్రియ ద్వారా పని చేయడం ద్వారా గుర్తుపెట్టుకున్నట్లయితే అలాంటి స్మృతిని క్రియాత్మక స్మృతి అంటారు. యత్నపూర్వక స్మృతి. యత్నం అంటే ప్రయత్నం చేస్తే క్రియాత్మక స్మృతి. అన్వేషణ పద్ధతిలో కానీ, కృత్యాధార పద్ధతిలో కానీ నేర్చుకునే అంశాన్ని పని అనుభవంతో కృత్యాధార పద్ధతిలో కానీ, ప్రయోగాత్మక పద్ధతిలో కానీ, అన్వేషణ పద్ధతిలో కానీ, నాటకీకరణ పద్ధతిలో కానీ చేసి గుర్తుపెట్టుకున్నట్లయితే క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతులు అర్థవంతంగా చేసినట్లయితే అవి దీర్ఘకాల స్మృతి ప్రక్రియగా మలచబడతాయి. క్రియాత్మక స్మృతులు అర్థవంతంగా చేసినట్లయితే అవి దీర్ఘకాల స్మృతులుగా మలచబడతాయి. నిష్క్రియాత్మక స్మృతి. నిష్క్రియాత్మక స్మృతి యత్నరహిత స్మృతి. ఎలాంటి పెద్ద ప్రయత్నాలు చేయకుండానే కొన్ని అంశాలను చూసి గుర్తుపెట్టుకుంటారు. నిష్క్రియాత్మక స్మృతి యత్నరహిత స్మృతి. ఎలాంటి పెద్ద ప్రయత్నాలు చేయకుండానే కొన్ని అంశాలను చూసి గుర్తుపెట్టుకుంటారు. నిష్క్రియాత్మక స్మృతి యత్నరహిత స్మృతి. పెద్ద ప్రయత్నాలు చేయకుండానే కొన్ని అంశాలను చూసి గుర్తుపెట్టుకుంటారు. మూడవది జ్ఞప్తికి తెచ్చుకునే విధానాన్ని బట్టి స్మృతులు.
ఇందాక అభ్యసించే విధానాన్ని బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. ఇప్పుడు జ్ఞప్తికి తెచ్చుకునే విధానాన్ని బట్టి స్మృతులు. సంసర్గ స్మృతి ఒకే విషయానికి చెందిన వివిధ అంశములను ఒకదానితో ఒకటి సంధానించి గుర్తుపెట్టుకునే దానిని సంసర్గ స్మృతి అంటారు. ఒకదానితో ఒకటి సంధానించి గుర్తుపెట్టుకునే దానిని సంసర్గ స్మృతి అంటారు. 1857 గుర్తుకు రాంగల్నే సిపాయిల తిరుగుబాటు. ఆ సంవత్సరం చెప్పగలనే సిపాయిల తిరుగుబాటు గుర్తుకు రావడం. మనం బ్లాక్ బోర్డ్ చూడగలనే ఉపాధ్యాయుడు, చాక్ పీసు, పాఠ్యపుస్తకం గుర్తుకు వస్తుంది. మనకి మారుతి టీచర్ గారిని చూడగలనే ఉపాధ్యాయుడు, బ్లాక్ బోర్డు, పాఠ్యపుస్తకాలు ఇవన్నీ కూడా గుర్తుకు వస్తే ఒకదానితో ఒకటి, ఒక అంశంతో ఒకటి గుర్తు వస్తే గనక దానిని సంసర్గ స్మృతి అంటారు. మల్లెపూలు చూడగానే తన భర్త గుర్తుకు రావడం, అలా సంసర్గ స్మృతి. రెడింటిగ్రేటివ్ స్మృతి, దీనిని త్వరిత సమైక్య స్మృతి. రెడింటిగ్రేటివ్ స్మృతి, త్వరిత సమైక్య స్మృతి. ఏవైనా కొన్ని ఉద్దీపనలను, వస్తువులను చూసినప్పుడు ఆ వస్తువుతో ముడిపడినటువంటి గత అనుభవాలు లేదా జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినట్లయితే వాటిని రెడింటిగ్రేటివ్ స్మృతి అంటారు. రెడింటిగ్రేటివ్ స్మృతి ఏవైనా కొన్ని ఉద్దీపనలను, వస్తువులను చూసినప్పుడు ఆ వస్తువుతో ముడిపడినటువంటి గత అనుభవాలు లేదా జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినట్లయితే వాటిని రెడింటిగ్రేటివ్ స్మృతి అంటారు. దారిన పోతున్నప్పుడు ఇసుక దిబ్బ చూడగానే ఆడుకున్న స్నేహితులు గుర్తుకు రావడం రెడింటిగ్రేటివ్ స్మృతి. మల్లెపూలు చూడగానే తన భర్త గుర్తుకు రావడం. ఈ రెడింటిగ్రేటివ్ స్మృతి క్లినికల్ సైకాలజిస్టులు ఎక్కువగా ఉపయోగిస్తారు. మానసిక రోగాలకు ఎక్కువగా ఉపయోగిస్తారు రెడింటిగ్రేటివ్ స్మృతి. ధారణలో నిలిచి ఉన్న కాలం ఆధారంగా స్మృతి. ఇందాక జ్ఞప్తికి తెచ్చుకునే విధంగా స్మృతి. జ్ఞప్తికి తెచ్చుకునే విధంగా స్మృతి, రెడింటిగ్రేటివ్ స్మృతి, సంసర్గ స్మృతి ఇలా చూసాము. ధారణలో నిలిచి ఉన్న కాలం ఆధారంగా స్మృతి. సంవేదనా స్మృతి ఒక అనుభవం లేదా 1-2 సెకండ్లు మాత్రమే ఉండేది సంవేదనా స్మృతి. 1 లేదా 2 సెకండ్ల వరకు గుర్తుంచుకునే స్మృతిని సంవేదనా స్మృతి అంటారు. ఈ సంవేదనా స్మృతిలో ఎలాంటి రిహార్సల్స్ ఉండవు. దారిన పోతున్నప్పుడు ఒక నీటి బిందువు చుక్క పడింది. ఇది ఇంద్రియ అనుభవం. మన స్మృతిలోకెల్లా షార్టెస్ట్ మెమొరీ ఏది అంటే సంవేదనా స్మృతి. సంవేదనా స్మృతి 1 లేదా 2 సెకండ్లు మాత్రమే ఉంటుంది. సంవేదనా స్మృతిలో ఎలాంటి రిహార్సల్స్ ఉండవు. దారిన పోతున్నప్పుడు ఒక నీటి బిందువు చుక్క పడింది. ఇది ఇంద్రియ అనుభవం. మన స్మృతిలోకెల్లా షార్టెస్ట్ మెమొరీ ఏది? సంవేదనా స్మృతి. స్వల్పకాలిక స్మృతి, తాత్కాలిక స్మృతి. స్వల్పకాలికం, తాత్కాలిక స్మృతి. స్వల్పకాలిక స్మృతి, తాత్కాలిక స్మృతి కాల వ్యవధి 20 నుండి 30 సెకండ్లు. ఏవైతే వ్యక్తికి అంతగా అవసరం లేదు అనిపిస్తాయో ఇలాంటి వాటిని కేవలం సింగిల్ మెయింటెనెన్స్ రిహార్సల్ మాత్రమే వేస్తాడు. 20 నుండి 30 సెకండ్లు స్మృతి ఏది? స్వల్పకాలిక స్మృతి, తాత్కాలిక స్మృతి. మన ధారణలో నిల్వ ఉంచే రకాలు స్వల్పకాలిక స్మృతి. మనం బస్సు ఎక్కడానికి బస్సు సీట్ నెంబరు, ట్రైన్ రిజర్వేషన్ నెంబరు అలాంటివన్నీ కూడా స్వల్పకాలిక స్మృతి. తాత్కాలిక స్మృతి 20 నుండి 30 సెకండ్లు మాత్రమే మన మెదడులో ఉంచుకోగలిగే స్మృతి స్వల్పకాలిక స్మృతి. తాత్కాలిక స్మృతి సింగిల్ మెయింటెనెన్స్ రిహార్సల్ అని పిలువబడేది స్వల్పకాలిక స్మృతి, తాత్కాలిక స్మృతి. దీర్ఘకాలిక స్మృతి, శాశ్వత స్మృతి ప్రక్రియ. దీర్ఘకాలిక స్మృతి, శాశ్వత స్మృతి. మనం అభ్యసించిన విషయం ఎప్పుడు అభ్యసించినా కూడా ఏ క్షణంలోనైనా గుర్తుకు తెచ్చుకునేటువంటి స్మృతిని దీర్ఘకాలిక స్మృతి, శాశ్వత స్మృతి అంటారు. నేర్చుకున్న విషయాన్ని ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పడం.
దీర్ఘకాలిక స్మృతి, శాశ్వత స్మృతి. దీర్ఘకాలిక స్మృతిని ఎలాబొరేట్ రిహార్సల్స్ అంటారు. స్వల్పకాలిక, తాత్కాలిక స్మృతి ప్రక్రియను సింగిల్ మెయింటెనెన్స్ రిహార్సల్ అంటారు. ఈ దీర్ఘకాలిక స్మృతి ప్రక్రియను ఎలాబొరేట్ రిహార్సల్ అంటారు. వీటికి సంబంధించిన స్మృతి గుర్తులు శాశ్వతంగా ఉంటాయి. వేటికి సంబంధించింది? దీర్ఘకాలిక స్మృతికి సంబంధించింది. నీ ఇంటి పేరు మర్చిపోతావా? మర్చిపోవు. నీ పేరు మర్చిపోతావా? నీ భర్త పేరు, నీ పిల్లల పేరు, ఆ విషయాలన్నింటినీ నీవు పదే పదే పునఃస్మరణ చేసుకుంటావు. అలానే ఎలాబొరేట్గా ఉంటుంది కాబట్టి దీర్ఘకాలిక స్మృతి ప్రక్రియ. తాత్కాలిక, స్వల్పకాలిక స్మృతి ప్రక్రియ సింగిల్ మెయింటెనెన్స్ రిహార్సల్ అని అంటారు. సంవేదన స్మృతిలో ఎలాంటి రిహార్సల్స్ ఉండవు. 1 లేదా 2 సెకండ్లు మాత్రమే ఉంటుంది. స్వల్పకాలిక స్మృతిలో సింగిల్ మెయింటెనెన్స్ రిహార్సల్ ఉంటుంది, 20 నుండి 30 సెకండ్లు. దీర్ఘకాలిక స్మృతిలో ఎలాబొరేట్ రిహార్సల్, ఇవి దీర్ఘకాలికంగా ఉంటాయి. ఎలాబొరేట్ రిహార్సల్ శాశ్వతంగా ఉంటాయి. జైగార్నిక్ ఎఫెక్ట్. ఈ జైగార్నిక్ ఎఫెక్ట్ జైగార్నిక్ అను మహిళ పరిశీలన చేసెను. ఈ జైగార్నిక్ ఎఫెక్ట్ బోధన అంశాలను పూర్తిగా అభ్యసించిన దానికంటే సగంలో వదిలివేసిన వాటిని ఎక్కువ కాలం పునఃస్మరణ చేయగలం. జైగార్నిక్ ఎఫెక్ట్ అనగానే సగం బోధనా అంశాలను పూర్తిగా అభ్యసించిన దానికంటే సగంలో వదిలివేసిన వాటిని ఎక్కువ కాలం పునఃస్మరణ చేయగలము. వేర్పాటు. ఈ వేర్పాటు కన్సాలిడేషన్ ఎఫెక్ట్. వేర్పాటుని వాన్ రెస్టార్ఫ్ ఎఫెక్ట్ అంటారు. వేర్పాటుని వాన్ రెస్టార్ఫ్ ఎఫెక్ట్గా అంటారు. వాన్ రెస్టార్ఫ్ అను వ్యక్తి ప్రతిపాదించాడు వేర్పాటు. సామాన్య అంశాలన్నింటిలో ఏదైనా ఒకటి భిన్నంగా ఉన్నట్లయితే అంశం వ్యక్తికి ఎక్కువ కాలం గుర్తుంటుంది. వేర్పాటుని వాన్ రెస్టార్ఫ్ ఎఫెక్ట్ అంటారు. అంశాలన్నింటిలో ఏదైనా ఒకటి భిన్నంగా ఉన్నట్లయితే ఆ అంశం వ్యక్తికి ఎక్కువ కాలం గుర్తుంటుంది. కన్సాలిడేషన్. ఈ కన్సాలిడేషన్ ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడం పూర్తి అయిన మొదటి నిమిషంలోని స్మృతి నిర్మాణం జరుగుతుంది. ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడం పూర్తి అయిన మొదటి నిమిషంలోని స్మృతి నిర్మాణం జరుగుతుంది. కన్సాలిడేషన్ అనగా ఏదైనా మనం అభ్యసించిన విషయం మొదటి నిమిషంలోని స్మృతి నిర్మాణం జరిగితే కన్సాలిడేషన్ అంటారు. ఈ కన్సాలిడేషన్ని డొంకం ప్రభావం అంటారు. కన్సాలిడేషన్ని డొంకం ప్రభావం అంటారు. స్మృతి విస్మృతి పట్టిక. 20 నిమిషాలకి 47% మర్చిపోగలుగుతాం. అంటే మన స్మృతి, మన ధారణలో 53% ఉంటుంది. 50 నిమిషాలకి 50% మర్చిపోతాం. ఒక రోజులో 66% మర్చిపోతాం. విస్మృతి ఉంటుంది. ఒక రోజులో 66%. గుర్తుపెట్టుకునే స్మృతి 34 ఉంటుంది. 2 రోజుల్లో 72% మర్చిపోతాం. ఇంకా మన ధారణలో స్మృతి 28% ఉంటుంది. 6 రోజుల్లో 75% విస్మృతి చెందుతుంది. స్మృతి 25%, విస్మృతి 75, స్మృతి 25% ఉంటుంది. 30 రోజుల్లో 79 నుండి 80% మనం మర్చిపోతాం. ఒక నెల రోజుల్లో 79 నుండి 80% మర్చిపోతాం. స్మృతి అనేది 21-20% ఉంటుంది. స్మృతి 30 రోజుల్లో ఆల్మోస్ట్ అంతా మర్చిపోతాం. 79 నుండి 80. స్మృతి 21 నుండి 20% మాత్రమే ఉంటుంది. అభ్యసనం. నాగేశ్వరరావు సార్ క్లాస్ 10 hours. అనుభవం వల్ల కానీ, శిక్షణ వల్ల కానీ వ్యక్తి యొక్క ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పును, దాదాపు శాశ్వతమైన మార్పు. ఈ అభ్యసనం గురించి చెప్పలేదు. ఇంతటితో అయిపోయింది.